Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్లో న్యాచురల్ నెంబర్స్ గురించి సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అండ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి పర్టికులర్ స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి ఎన్టీఎస్సి ఎంట్రన్స్ టెస్ట్ అయినటువంటి క్లాట్ ఎగ్జామ్ అలాగే కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఎన్డీఏ యూపీఎస్సి ఆర్ఆర్బి బ్యాంక్స్ డిఎస్సి టెట్ గ్రూప్స్ వంటి కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎలా ఇస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని జీరో లెవెల్ కాన్సెప్ట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ హీరో లెవెల్ వరకు ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 కాన్సెప్ట్స్ అనేటువంటివి న్యాచురల్ నెంబర్స్ పైన ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఆ 2 కాన్సెప్ట్ ఏంటివి అని అంటే ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని డైరెక్ట్గా క్వశ్చన్ ఉంటుంది. ఇలా సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ n ప్లేస్లో నెంబర్స్ అనేటువంటివి చేంజ్ అవుతాయి. ఇక్కడ 5 అనవచ్చు, 10 అనవచ్చు, 100 అనవచ్చు, 20 అనవచ్చు. ఇలా n ప్లేస్లో వాల్యూ చేంజ్ చేస్తూ వస్తే ఆ ఫైనల్ వాల్యూ అనేటువంటిది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఈక్వేషన్ ఏంటి అంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఇది డెరివేషన్ అనేటువంటిది 10th క్లాస్లో సిబిఎస్ఈ సిలబస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే దగ్గర ఈ కాన్సెప్ట్ అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చాప్టర్ ఉంది. సో ఇక్కడ మన కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్లో ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంటి డైరెక్ట్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో 10th క్లాస్ సిలబస్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. డెరివేషన్ అనేటువంటిది ఈజీగా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఫైనల్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ s n అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వీటికి ఎగ్జాంపుల్ చెక్ చేద్దాము. ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది కాన్సెప్ట్ అనేటువంటిది. ఇక్కడ ఏమిచ్చారు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 అని అన్నారు. సో 5 అంటే n. సో ఇచ్చినటువంటి ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ 5 అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేయండి. 5 ప్లస్ 1 డివైడెడ్ బై 2, 5 ఇంటూ 6 డివైడెడ్ బై 2, 5 6 జార్ 30 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 15. సో 15 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా మీరు ఆన్సర్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 అంటే ఇలా చేయాలి. అదే 10 అన్నారనుకోండి n వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేయండి. 10 ఇంటూ 10 ప్లస్ 1 డివైడెడ్ బై 2, 10 ఇంటూ 11 డివైడెడ్ బై 2, 2 ఇంటూ 5 జార్ 5 ఇంటూ 11 55. సో 55 అనేటువంటిది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్లో ఎంత సమ్ అవుతుంది అని అంటే 55 అవుతుంది. ఇలా షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేసి టిప్ యూజ్ చేసి మీరు ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్కి ట్రై చేయండి. ఈ టిప్ను యూజ్ చేసి మీకు ఈజీగా క్వశ్చన్స్ అనేటువంటివి క్రాక్ చేయగలరు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ న్యాచురల్ నెంబర్స్ పైన ఎలా అడుగుతారు అని అంటే ఫైండ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ప్రోడక్ట్ అడిగారు అనుకోండి ఫార్ములా వచ్చేసి n ఫ్యాక్టోరియల్ అని రాయాలి. సో n ఫ్యాక్టోరియల్ అంటే 1 అనే నెంబర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి n వరకు ఉంటుంది. 1 దగ్గర స్టార్ట్ అయ్యి n వరకు మల్టిప్లికేషన్ చేస్తే వాటిని n ఫ్యాక్టోరియల్ అని చెబుతాము. సో వీటికి ఎగ్జాంపుల్స్ చెక్ చేస్తాను, మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అన్నాను. సో 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్ వస్తుంది.
2 ఫ్యాక్టోరియల్ అన్నాను. 1తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏ నెంబర్ ఉంది ఆ నెంబర్ వరకు ప్రోడక్ట్ చేయాలి. 1 తర్వాత 2, 1 into 2 2. సేమ్ లైక్ 3 ఫ్యాక్టోరియల్, 1 into 2 into 3 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది. అదే 4 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి, 1తో స్టార్ట్ అవుతుంది. 1 into 2 into 3 into 4 అప్ టు 4 వరకు వేసుకోవాలి. టోటల్ మల్టిప్లికేషన్ చేస్తే 24 వస్తుంది. సో 5 ఫ్యాక్టోరియల్ అన్నారనుకోండి, 1తో స్టార్ట్ అవుతుంది. ఇచ్చినటువంటి నెంబర్ 5, 1 into 2 into 3 into 4 into 5 వరకు వేసుకుంటే టోటల్ మల్టిప్లై చేస్తే 120 ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అని క్వశ్చన్స్ అడిగితే సింపుల్ టిప్ ఫ్యాక్టోరియల్ యూజ్ చేసి సింపుల్గా కనుక్కోండి. మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్ ఎగ్జామ్స్కి ఏ విధంగా ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ ఈజ్. సో ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్కి సమ్ కనుక్కోండి అంటున్నారు. ఫార్ములా ఏంటండి? Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? 100 అంటే n టర్మ్స్కి కనుక్కోమన్నారు. S100 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100 ప్లస్ 1 divided by 2 is equal to 100 into 101 divided by 2 is equal to 100 into 101 10,100 divided by 2. వీటిని ఫైనల్గా వాల్యూ చేస్తే 5050 వస్తుంది. సో 5050 ఆప్షన్లో ఎక్కడుందండి? ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. The product of the first 10 natural numbers is. 10 అంటే n ని ఇండికేట్ చేస్తుంది. సో ప్రోడక్ట్ అంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్ అని చెప్పాము. సో n ప్లేస్లో 10 ఫ్యాక్టోరియల్ ఉంది. సో 1తో స్టార్ట్ అయి 10 వరకు పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగా లాస్ట్ నెంబర్ 10కి ఎండ్ చేసుకోవాలి. ఈ వాల్యూస్ అందరినీ టోటల్ చేస్తే 3628800 వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఇక్కడ ఫ్యాక్టోరియల్ దగ్గరే ఆగిపోయింది. ఇది అర్థం అవ్వడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆప్షన్ 10 ఫ్యాక్టోరియల్ ఏ ఆప్షన్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3? సో 3కి ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. 1తో స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన నెంబర్ వరకు ప్రోడక్ట్ వేసుకోవాలి. సో 6 అనే నెంబర్ వస్తుంది. సో 6 అంటే ఏ ఆప్షన్లో ఉంది? ఏ ఈజ్ ద కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.